హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూసివ్. ఇప్పుడు ఎవరైనా పుష్పరాజ్ దగ్గర 1000 కోట్ల టాపిక్ తెస్తే ఏయ్ గమ్మునుండవై, అదేదో పెద్ద కొండను మోసే పనైనట్లు మాట్లాడుతున్నావే, తేలికైన సంగతే కదా, ఇదిగో ఇట్ట చేసేయచ్చు అని తనదైన రాయలసీమ స్లాంగ్ లో గట్టిగానే చెప్పేసేటట్టున్నారు. 1000 కోట్లకు పైగా ఏవైనా టార్గెట్లుంటే చెప్పండి, కొట్టి చూపిద్దాం అనే కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది టీంలో. అది విషయం. మాస్ జాతర అంటే ఎలా ఉండాలో ఎగ్జాంపుల్ చెప్పినట్టుంది పుష్ప 2 టీజర్ ని చూస్తుంటే. అందుకే నార్త్ నుంచి దండిగా లెక్కతో దిగేశారు డిస్ట్రిబ్యూటర్లు. పుష్ప 2 నార్త్ థియేటికల్ రైట్స్ ఎంత పలికాయో తెలిస్తే అస్సలు తగ్గేదేలే అని ఇప్పుడే సెలబ్రేషన్స్ షురూ చేస్తారు ఫ్యాన్స్. వేర్ ఇస్ పుష్ప అంటూ వెతికి మరీ పార్టీ అడిగేస్తారు. నార్త్ లో పుష్ప 2 థియేటికల్ రైట్స్ 200 కోట్లకు అమ్ముడయ్యాయన్నది టాలీవుడ్ ని షేక్ చేస్తున్న న్యూస్. ఓటీటీ ఎంతకు విక్రయించారో తెలుసా? 275 కోట్లట. అంటే టోటల్ 25 తక్కువ 500 కోట్లకు రీచ్ అయినట్టేగా. ఏ బిడ్డా ఇది నా అడ్డా అని చెప్పుకోవడానికి ఇంతకు మించిన తరుణం ఇంకేముంటుంది. ఎలాగూ ఓవర్సీస్ బిజినెస్, తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్, అదర్ స్టేట్స్ రైట్స్, ఫస్ట్ డే కలెక్షన్లు ఇవన్నీ కలుపుకుంటే 1000 కోట్లు రావడం ఎంతసేపు చెప్పండి అని ధీమా వ్యక్తం చేస్తున్నారు యూనిట్ మెంబర్స్. ఇంత బిజినెస్ చేసి ఇంతమందిలో క్యూరియాసిటీ పెంచేశాక బరిలో దిగితే ఏ రేంజ్ లో ఉండాలో సుకుమార్కి బాగా తెలుసు. అందుకే ఇంచుని చూసి రూపొందిస్తున్నారు కెప్టెన్. ఆగస్టు 15 కోసం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చిన పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో తడాఖా చూపించింది. అలాంటప్పుడు ఇప్పుడు పుష్ప 2 మానియా ఇంకే స్థాయిలో ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాం. మేం మాత్రం అంచనాలు అందుకోవడానికి సిద్ధమైపోతున్నామని అంటున్నారు యూనిట్ మెంబర్స్. రీజనల్ హీరోలు నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకోవాలంటే సెలెక్ట్ చేసుకునే కంటెంట్ సంథింగ్ డిఫరెంట్ గా ఉండాల్సిందే. అందులోనూ భగవంతుడు అనే కాన్సెప్ట్ పాన్ ఇండియా ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట్ కావడానికి రీసెంట్ టైమ్స్ లో హెల్ప్ అవుతోంది. మన దగ్గర నిఖిల్, తేజ సజ్జా, కన్నడ నుంచి రిషబ్ శెట్టి ఇలాంటి కాన్సెప్ట్లతోనే నార్త్ లో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా హీరోగా 40 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ సినిమా 330 కోట్లు రిటర్న్స్ తెచ్చుకుంటే చూసి సంబరపడిపోయారు ట్రేడ్ పండిట్స్. ఈ సినిమాకు కొనసాగింపుగా జై హనుమాన్ ని తెరకెక్కిస్తున్నారు ప్రశాంత్ వర్మ. ఇందులోనూ తేజ సజ్జా క్యారెక్టర్ ఉంటుంది. జై హనుమాన్ తో పాటు మిరాయ్ అనే ఓ సూపర్ హీరో మూవీ చేస్తున్నారు తేజ. సినిమాలో కంటెంట్ ఉంటే ఏ భాష ప్రజలైనా కనెక్ట్ అవుతారని చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ కార్తికేయ 2. ఈ సినిమాలో కృష్ణతత్వానికి ఫిదా అయి కోట్లు కురిపించారు నార్త్ ఆడియన్స్. ఆ మూవీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో స్వయంభూ అని హెవీ కంటెంట్ సినిమా చేస్తున్నారు నిఖిల్. మన దగ్గరే కాదు, కన్నడ సినిమాలో తెరకెక్కిన కాంతార కూడా ఓ వర్గం ప్రజల నమ్మకాన్ని ఎస్టాబ్లిష్ చేసిన సినిమానే. కోస్టల్ కర్ణాటక వేదికగా 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి డివైన్ బ్లాక్ బస్టర్ గా ప్రూవ్ చేసుకుంది. రిషబ్ శెట్టిని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది కాంతార. ఆ సినిమా ఇచ్చిన హోప్స్ తో ప్రీక్వెల్ ని తెరకెక్కిస్తున్నారు రిషబ్. ఉత్తరాది హీరో రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా నుంచి మనకు చాలా బాగా తెలుసు. అంతకుముందు ఆయన జస్ట్ బిగ్ ఫ్యామిలీ హీరోగానో, ఆలియా భర్తగానో, ఓ మోస్తరు హీరోగానో మాత్రమే పరిచయం. కానీ బ్రహ్మాస్త్ర ఆయన్ని దక్షిణాది ప్రేక్షకులకు ఘనంగా ఇంట్రడ్యూస్ చేసింది. ఇప్పుడు రామాయణంలోనూ బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ తోనూ మెప్పించడానికి రెడీ అవుతున్నారు రణబీర్. కల్కి సినిమా వాయిదాకు కారణాలు ఏంటని ఆరా తీస్తుంటే అందరూ ఎన్నికలు, క్రికెట్ అంటూ ఏవేవో అనుకుంటున్నారు. అయితే అంతకు మించి అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఒకటి ఇండస్ట్రీలో గుప్పమంటోంది. కల్కి మూవీ మేకర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి జరిగే మీటింగ్ లో ఈ పర్టికులర్ విషయం మీదే ఫోకస్ ఉండనుంది. కలిసొచ్చిన తేదీ, కలెక్షన్లు కురిపించిన తేదీ అంటూ మే 9న కల్కిని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు మేకర్స్. అయితే ఓవైపు ఎన్నికలు, ఇంకోవైపు క్రికెట్ హడావిడి. ఇన్నిటి మధ్య సినిమాని విడుదల చేయడం అవసరమా అని వాయిదా వేస్తున్నారన్నది వినిపిస్తున్న మాట. అయితే కల్కికి సంబంధించి అంతకు మించి మరో విషయం ఇండస్ట్రీలో గుప్పుమంటోంది. కల్కి వాయిదా వేయడానికి ఇప్పుడు అనుకుంటున్న కారణాలన్నీ ఎటూ ఉండనే ఉన్నాయి. అయితే మేకర్స్ మనసుల్లో మెదులుతున్న ఏకైక రీజన్ పేరు టికెట్ల రేట్ల పెంపు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏపీలో టికెట్ రేట్లు పెంచుకుంటామని అడగడానికి వెసులుబాటు లేదు. అలాగని ఉన్న రేట్ల మీద బొమ్మ పడితే పెద్దగా లాభాలుండవు. రికార్డులు బ్రేక్ కావాలంటే టికెట్ల రేట్ల పెంపు కంపల్సరీ. అందుకే ఎన్నికలు పూర్తయ్యాక ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నది మేకర్స్ ఆలోచన. ఈ విషయాన్ని డిస్ట్రిబ్యూటర్లతోనూ చర్చిస్తారట. రిజల్టులోపే సినిమాని రిలీజ్ చేయమని వారందరూ ముక్తకంఠంతో చెబితే దానికైనా సరే అనాలని అనుకుంటున్నారట మేకర్స్. కంటెంట్ బావుంటే రిజల్ట్ టెన్షన్ నుంచి రిలీఫ్ పొందడానికి థియేటర్లకు జనాలు క్యూ కట్టొచ్చనే కొత్త లాజిక్ కూడా వినిపిస్తోంది. సో కల్కి రిలీజ్ డేట్ సమిష్టి నిర్ణయం మీదే ఆధారపడి ఉందన్నమాట.
ఆకాశానికి ఎక్కాలనుకున్నప్పుడు నిచ్చెన కూడా అక్కడికే వేయాలి కదా. అలా కాకుండా నేల మీదే నడుస్తా ఆకాశానికి ఎక్కాలి అంటే కుదురుతుందా చెప్పండి? ఈ ఫార్ములాని చాలా బాగా అర్థం చేసుకున్నారు జక్కన్న. ఇంటర్నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి ప్లానింగ్ కూడా అలాగే చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు ఘట్టమనేని అభిమానులు. మహేష్ మాస్ అప్పీల్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు జనాలు. దానికి తోడు ఫస్ట్ టెలికాస్ట్ టీఆర్పీ 9.23 రావడంతో పండగ చేసుకుంటున్నారు అభిమానులు. మహేష్ స్టామినా అంటే ఇది అని సోషల్ మీడియాలో టాప్లో ట్రెండ్ చేస్తున్నారు. మహేష్ నెక్స్ట్ రాజమౌళితో సినిమా చేయడానికి మేకోవర్ అవుతున్నారు. ఈ మధ్య ఫారెన్ ట్రిప్ ఫోటోల్లో ఆ మేకోవర్ కనిపించకుండా లుక్ని హైడ్ చేసుకున్నారు. అయినా తమ అభిమాన హీరో సినిమా డీటెయిల్స్ స్కూపీ లాగుతూనే ఉన్నారు ఫ్యాన్స్. వాళ్ల ఆసక్తిని గమనించిన రాజమౌళి ఈసారి థింక్ బిగ్ అంటూ ఊరిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి డీటెయిల్స్ రివీల్ చేయడం జక్కన్నకు అలవాటు. అయితే ఈసారి అలా కాకుండా ఓ వీడియోతో కాన్సెప్ట్ని రివీల్ చేయాలనుకుంటున్నారట. ఇందులో ఆర్టిస్టులుండరు, జస్ట్ థీమ్ని పరిచయం చేయడానికే ప్లాన్ చేస్తున్నారు కెప్టెన్. ఇంటర్నేషనల్ రేంజ్లో చేయబోయే ప్రాజెక్ట్ కాబట్టి అక్కడి ట్రేడ్ వర్గాలను కూడా అట్రాక్ట్ చేయాలంటే ఇలాంటి ట్రెండీ ట్రిక్స్ని కంపల్సరీ ఫాలో కావాలని అనుకుంటున్నారట జక్కన్న. సోషల్ మీడియాలో ట్రెండ్ కావడానికి కారణాలు కావాలా చెప్పండి అని ఎవరైనా అంటే కావాలి, కారణాలు ఖచ్చితంగా కావాలి అని గట్టిగానే అనేయొచ్చు. ఎందుకంటే ట్రెండ్లోకి రావాలన్నా ఏదో ఒక కారణం కంపల్సరీగా ఉండాల్సిందే కదా. ఇదిగో ఇప్పుడు శామ్ ట్రెండింగ్లోకి రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నట్లు. ఊ అంటావా మామ పాటకు పనిచేసినప్పుడు ఆ అకేషన్ని గ్రాండ్గానే సెలబ్రేట్ చేసుకున్నారు సమంత. నేను చేయగలుగుతానని అనుకోలేదు, ఎలాగో చేయగలిగాను, అదే 10,000 పరమానందంగా కనిపించారు. అయితే ఇప్పుడు చిన్నపిల్లలు అదే పాటకు స్టెప్పులేస్తే అరెరే వాళ్లను చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాల్సింది, ఇంకా బాగా చేసి ఉండాల్సింది అని అంటున్నారు. శామ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడానికి ఈ సాంగ్ ఓ రీజన్ అయితే రీసెంట్గా ఆమె కనిపించిన అవుట్ఫిట్ మరో రీజన్. ఎప్పుడు బోల్డ్ అండ్ గ్లామరస్ డ్రెస్సుల్లో కనిపించే శామ్ ఫుల్ డ్రెస్లో కనిపించేసరికి షీఈజ్ క్వీన్ అంటున్నారు అభిమానులు. ఇష్టంగా బాస్ లేడీ ఫోటోలు షేర్ చేసుకుంటున్నారు. ఎలాగూ బర్త్డేకి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రోజు ఆమె నెక్స్ట్ సినిమాల నుంచి అనౌన్స్మెంట్లు ఏవైనా వస్తే బావుంటుందన్న ఎదురుచూపులు కనిపిస్తున్నాయి ఫ్యాన్స్ సర్కిల్స్లో. ఇంతకీ శామ్ మనసులో ఏముంది? కంప్లీట్గా బిజీ అయిపోవాలనుందా? ఇంకొన్నాళ్లు ఇలాగే చిల్ కావాలనుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. ఆల్రెడీ ఇల్లు కొనడం పూర్తయింది, ఇక మిగిలిందంతా పెళ్లే కదా. ఇంతకీ ఎవరి గురించి ఇదంతా అనుకుంటున్నారా? ఇంకెవరు, పూజా మేడం గురించే. రీసెంట్గా ముంబై బాంద్రాలో ఇల్లు కొనుక్కున్నారు, ఇక మిగిలింది డుమ్ డుమ్ డుమ్మే కదా. దాని గురించే మాట్లాడుతున్నారు నార్త్ జనాలు. జిగేల్ రాణి చేతిలో నార్త్లో 2 సినిమాలున్నాయి. వాటికి కూడా చెప్పుకోదగ్గ బజ్ లేదు. ఆమె వికీపీడియాకు వెళ్లి పర్టికులర్ గా గమనిస్తే తప్ప వాటంతటా అవే క్రేజీగా కనిపిస్తున్న దాఖలాలైతే లేవు. ఇటు తెలుగులో అదిగో ఇదిగో అంటూ నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ సినిమాల పేర్లు వినిపిస్తున్నాయే గాని ఖరారైన దాఖలాలు కనిపించడం లేదు. కలిసొచ్చిన ఖాళీని సొంత పనులకు బాగానే వాడుకుంటున్నారు పూజా హెగ్డే. రీసెంట్ గా బాంద్రాలో తీసుకున్న ఇంటికి ఇంటీరియర్ ని పూర్తి చేస్తున్నారు. ఈ విషయంలో బుట్టబొమ్మకి ఆమె బాయ్ ఫ్రెండ్ రోహాన్ మెహ్రా హెల్ప్ చేస్తున్నారు అన్నది టాక్. గత కొంతకాలంగా రోహాన్ మెహ్రాతో పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తున్నారు పూజా హెగ్డే. కలిసి లంచ్లకు, డిన్నర్లకు వెళ్తూ పాపరాజీలకు కంటపడుతున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అన్నట్టే ఉంది వీరిద్దరి యాటిట్యూడ్. ఇద్దరికి ఇప్పుడు కెరీర్ పరంగా పెద్ద హై అయితే లేదు. ఎలాగూ సమయం కుదిరింది కాబట్టి అలా పర్సనల్ స్పేస్ లో ఉండనివ్వండి అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు క్రిటిక్స్. అతి త్వరలోనే పూజా పెళ్లి బాజాలు వినిపించే ఛాన్స్ ఉందన్నది జోరుగా వినిపిస్తున్న మాట. ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.